ఇక నిన్న మాధవరం కృష్ణారావుకు సంబంధించినటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. అది కవిత పైన చేసినటువంటి విమర్శలు కావచ్చు. అవి ఆయన పైన కవిత చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఆయన రివర్స్గా కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? కవితను ప్రశ్నిస్తా ఉన్నావు. నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు. నీ భర్తకు హైదరాబాదులో ఆస్తులు ఎక్కడివి? బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు. హరీష్ను పంపేయాలని కేటీఆర్ను అరెస్టు చేయించాలని కుట్రలు. నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి. కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్. చాలా చాలా కామెంట్స్ ఇవి చాలా కాంట్రవర్సీ, డబుల్ కాంట్రవర్సీ కామెంట్ ఇవన్నీ కూడా. కవిత పైన కామెంట్లు అంటే కవిత పైన అంటే కవిత ఏమన్నా ఆమె ఏమన్నా ఏది మొగిలి నుంచి ఏమన్నా ఊసిపడ్డదా కానీ ఆమె పైన చేసిందో అంటే ఏంటిది విషయం అంటే కవిత కేసీఆర్ కూతురు అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి మంత్రులు కానీ కవిత ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ కూతురు కాబట్టి వాళ్ళు ఓపిక పట్టిలు. కానీ ఇక ఓపిక పట్టేటువంటి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక నోరు మూసుకొని ఉండేటట్టుగా అయితే కనబడతలేదు. కౌంటర్ అటాక్, కవిత ఏ వ్యాఖ్యలు చేసినా దానికి కౌంటర్ అటాక్ చేసేటువంటి పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంది. ఇన్ని రోజుల నుంచి కొంత పులి స్టాప్ పెట్టడం జరిగింది. వీళ్ళ కొంత బూతులకి నోటికి ప్లాస్టర్ వేసిండి ఎవరు కేసీఆర్. ఆమె ఏమన్నా కానీ పట్టించుకోకుండా వదిలేయండి అని చెప్పేసి కొంత ప్రేమతోటి కేసీఆర్ చెప్పడం, కేటీఆర్ కూడా వదిలేయండి అని చెప్పేసి చెప్పడంతో కొన్ని రోజుల పాటు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎన్ని అన్నా కానీ ఏం మాట్లాడలేదు. కానీ ఇటీవల రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంది కాబట్టి వాళ్ళు ఇక సహించమని చెప్పేసి ఒకవేళ నీకు బిడ్డ కావాలా లేకపోయినట్టు మేము కానీ తేల్చుకోండి, మా మీద అనవసరమైనటువంటి విమర్శలు వచ్చినట్టయితే మేమైతే పార్టీలో ఉండమని చెప్పేసి వీళ్ళు గట్టిగా అధిష్టానంతో పంచాయతీ పెట్టుకోవడంతో ఇక తప్పదు కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఆగమైపోయేటువంటి స్థితిలోకి వచ్చింది తెలంగాణలో. మరి ఇప్పుడు బిడ్డను ఎరికేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి ఎమ్మెల్యేలు ఉండరు ఇక పార్టీలో. కాబట్టి ఇక మీ ఇష్టం అని చెప్పేసి వీళ్ళకు గ్రీన్ సిగ్నల్ అధిష్టానమే, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇవ్వడంతో మాధవరం కృష్ణారావు ఆ విధంగా వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అంటే ఆయన నీలాంటి కుక్కలు చాలా మరుగుతున్నాయి, ఒక కుక్కతోటి కూడా పోల్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆ విధంగా రెచ్చిపోయింది అనేది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావును బయటికి పంపించేందుకు రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ను అరెస్టు చేయించేందుకు కవిత కుట్ర పన్నారని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్లో అంతా తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తనతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీవ్రమైనటువంటి స్థాయిలో రెచ్చిపోవడం జరిగింది. తమపై ఆరోపణలు చేసే కవిత జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ఆమె ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి భాగోతం నాకు తెలుసు. ఢిల్లీలో కేజ్రీవాల్ను నాశనం చేసినావు. ఇప్పుడు కేసీఆర్ను, కేటీఆర్ను, బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నావు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకొని తిన్నావు. 1000 కోట్ల కుంభకోణం చేశావు. అప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఇప్పుడు రేవంత్ను అడ్డం పెట్టుకొని దందా కొనసాగిస్తున్నావు. నీ భర్తకు హైదరాబాదులో ఆస్తులు ఎక్కడివి? బాలనగర్ ఐడిపిఎల్లో సర్వే నెంబర్ 21-22లో 36 ఎకరాల భూమి నీ భర్త పేరిట ఎలా వచ్చింది? ఈ చెప్పు కవితక్క ఇప్పుడు చెప్పు. ఇస్త్రీ బట్టలకు కూడా గతి లేనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం ఆ రోజు ఉన్నటువంటి కారు, అంబాసిడర్ కారుని ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఎత్తుకపోతారు కావచ్చు అని చెప్పేసి కేసీఆర్ గడ్డిమామలో దాచిన దాన్ని గడ్డి ఎంత కప్పిండు, ఫైనాన్స్ పైసలు లేవు అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఇవాళ నీ పేరు మీద, నీ కొడుకు పేరు మీద, నీ భర్త పేరు మీద, నీ బినామీల పేరు మీద ఎన్ని కోట్ల ఆస్తులకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆమె ఇల్లట రేవంత్ రెడ్డి, కేసీఆర్ కంటే ఇంకే పెద్ద ఎత్తున ఉంటుందట ఇల్లు. కిరాయి ఇంట్లో ఉన్నది. తెలంగాణ ఉద్యమం సమయంలో బంజారా హిల్స్లో కిరాయి ఇంట్లో ఉన్నది ఆమె, కిరాయి ఇంట్లో. అటువంటి బూర్జు ఖలీఫాలో కూడా నువ్వు ఫ్లాట్లు కొని నువ్వు అక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి ఆ స్థితిలోకి వచ్చినవంటే నీ దోపకం కావచ్చు, నీ సంపాదన కావచ్చు, నీ బెదిరింపులు కావచ్చు ఎక్కడి అంటే నాయనను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని మీ వైపు మార్చుకొని వచ్చినటువంటి తెలంగాణలో జొరబడి దొంగల్లాగా నపరింత తెలంగాణలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి 4 వ్యక్తులు 4 దిక్కుల చేరి మొత్తం ఎవరికి వాళ్ళు వాటాలు పంచుకొని
వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు సంపాదించుకున్నారు. ఇక చూడు, భర్త పేరు మీదనట ఒకటే కాడ సర్వే నెంబర్లతో సహా చెప్తా ఉన్నాడు. 21, 22, 36 ఎకరాల భూమి. ఎక్కడ ఇది? హైదరాబాద్లో. హైదరాబాద్లో 36 ఎకరాల భూమి అంటే ఎన్ని కోట్ల ఆస్తి, ఎన్ని వందల కోట్ల ఆస్తి ఇది? ఎన్ని వందలకు? ఇప్పుడు గజం భూమి మన అసలు కొనలేము, ఇక్కడ గజం భూమి కూడా కొనలేము హైదరాబాద్లో. అట్లాంటి 36 ఎకరాల భూమి నీ భర్త పేరు మీద ఎట్లొచ్చిందో చెప్పాలని చెప్పేసి కృష్ణారావు ధ్వజమెత్తాడు. బతుకమ్మ పేరిట కవిత కోట్లాది రూపాయల విరాళాలు వసూలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేనంత పెద్ద ఇల్లు ఆమెకు ఉందన్నారు. బెదిరించి డబ్బులు వసూలు చేయడం కవితకు అలవాటు అని, ఈ 4 రోజుల్లో ఎవరెవరికి ఫోన్లు చేశారో తనకు తెలుసని చెప్పారు. తెలంగాణలో తిరిగే హక్కు నీకెక్కడిదని, నువ్వు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారు. మేము టీడీపీ నుంచి గెలిచాం, నువ్వు అనుకునే పార్టీ నుంచి కాదు. 10 ఏళ్లలో నేనేం చేశానో కుక్కడపల్లి ప్రజలకు తెలుసు. నీ ముఖానికేం తెలుసు? నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి. మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీ చిట్టా విప్పుతా, నీ వల్ల ఎంతమంది బలయ్యారో బయట పెడతాని హెచ్చరించడం కూడా జరిగింది. ఎదురుగా నీ ముఖానికి ఏం తెలుసు? కుక్కలు, అసలు కుక్కలు చాలా మురిగిపోతాయి, నీకేం తెలుసు నా గురించి అని చెప్పేసి అనడంతో పాటు ఈమె గోల్డ్ షాప్కి వెళ్తే, అది కూడా మాట్లాడింది, మరి ఎందుకు రాయాలో నాకు అర్థం కాదు. కానీ గోల్డ్ షాప్కి వెళ్తే, బంగారం షాపు ఓపెనింగ్లో లేకపోతే ఉన్నటువంటి షాపులకి వెళ్తే ఈమెకు ఈ పేరు కూడా ఉన్నది. చాలామంది కూడా చెప్పిళ్ళు, కవిత ఏమైనా బంగారం షాపులు ఓపెనింగ్లు ఏమైనా కొత్త అయితే కదా, ఈమెకు ఒకవేళ కనుక నచ్చింది అనుకో, ఈ నక్లెస్ నచ్చినట్టయితే ఈ మేలు వేసుకొని వచ్చుడే, కథ అయిపోయిందంటే. ఈ చేతికి ఏమైనా ఉంగరాలు గిట్లా ఏమైనా తక్కువైతే ఇట్లా పెట్టుకున్నదా కథ, ఈ ఉంగరాలు అట్టినట్ట. అంటే అటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన కూడా మాట్లాడిండు, బంగారం షాపులలో ఎంత బంగారం తెచ్చుకున్నావో, బంగారం దగ్గర షాపులలో ఎంత వసూలు చేసినావో తెలియదా మాకు అని చెప్పేసి కూడా నేను ఆయన మాట్లాడిండు. ఇప్పుడు ఎవ్వరు కాదు, వీళ్ళంతా కూడా వీళ్ళు మూకుమ్మటి, వీళ్ళు ఊడుపుటాని, వీళ్ళంతా దొంగలు. ఈ 36 ఎకరాలు ఒక కుక్కడపల్లిలోనే 1-2 సర్వే నెంబర్లో చెప్తా ఉన్నాడు. 1-2 సర్వే నెంబర్లు కాదు, హైదరాబాదు నగరంలో, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కవితకు సంబంధించినటువంటి, కవిత యొక్క భర్తకు సంబంధించినటువంటి ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నాయి, వాళ్ళ బినామీల ఆస్తులు. ఎక్కడిది సంపాదన అంతా కూడా? ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంతా? తెలంగాణ సంపదని దోచుకున్నటువంటి వ్యక్తుల్లో మీకు మొదటి స్థానం ఉంటుంది. ఏది? కల్వకుంట్ల కుటుంబానికి. కాబట్టి నువ్వు జైలుకి, అదే నిన్న ఆయన చేసిన తర్వాత, ఆమె కామెంట్ చేసిన తర్వాత ఆయనే, నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళినావు, అక్కడ కేజ్రీవాల్ని ఆగం చేసినావు, ఇక్కడికి వచ్చిన తర్వాత కేసీఆర్ని ఆగం చేసినావు, కేటీఆర్ను జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తూ ఉన్నావు, పార్టీ నుంచి బయటికి పంపించేందుకు హరీష్ రావు పైన కుట్రలు చేస్తూ ఉన్నావు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నది. రేవంత్ రెడ్డి పార్టీ కోసం ఈమె మాట్లాడుతూ ఉందనేది కృష్ణారావు యొక్క వాదన. సో ఆమె ఏ విధంగా స్పందిస్తుంది మళ్ళీ దీని తర్వాత అనేది కూడా చూడాలి. మొన్న గతంలో కూడా ఆమె ప్రశాంత్ రెడ్డి పైన మాట్లాడింది, వాళ్ళపైన వీళ్ళపైన, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన మాట్లాడింది. అంతేకాకుండా మల్లారెడ్డి పైన కూడా నిన్ననే అనుకుంటా, పాలమ్మినా పూలమ్మినా భూములను దోసుకున్నా అని మల్లారెడ్డిని ఉద్దేశించి ఆమె నిన్న కామెంట్ చేసింది. మరి మల్లారెడ్డి అయితే ఏం మాట్లాడలేదు ఇప్పటి వరకు. కేవలం ఆయన మాత్రం, మాధవరం కృష్ణారావు అయితే మాత్రం తనదైనటువంటి శైలిలో ఆయన స్పందించడం జరిగింది.